ఆధ్యాత్మిక జీవితం వచ్చాక మనకు ఒకటే నిశ్చింత ఏంటంటే, అవసరమైతే భగవంతుడు అది కూడా నాకు ఇస్తాడు. నాకు అవసరం లేదు కాబట్టి నా దగ్గర అది లేదు. నాకున్న జ్ఞానం వాడికి లేదు. మరి వాడికున్న కారు మేడ నాకు ఉండాలని నేనెందుకు కోరుకోవాలి? ఇప్పుడు ఈ రోజునైతే మనం ఏం సమాధానం చెప్తామంటే, వాళ్ళకుంది అని మమ్మల్ని అడుగుతున్నారు. మాకున్న జ్ఞానం, మాకున్న సాధన వాళ్ళకుందా అని వెళ్ళి అడగగలరా అని అడిగేంత ధైర్యం మనకొచ్చింది ఈరోజు. ఎందుకంటే మనకున్నది వాళ్ళు సంపాదించలేరు. ఈ జ్ఞానతనం, వాళ్ళకున్న డబ్బు మన దగ్గర ఉంది. కానీ ఇది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, డబ్బున్నందుకు గర్వపడం, సంబరపడం. ఎందుకంటే ఈ డబ్బు మన తదనంతరం మన పిల్లలకి, మన తదనంతరం ఏంటి పంచితే ఇప్పుడే వెళ్ళిపోద్ది. కానీ మన జ్ఞానం ఇస్తాను తీసుకోండిరా అంటే పిల్లలే వద్దంటారు, మాకు అక్కర్లేదులే అంటారు. కానీ డబ్బు పుచ్చుకోవడానికి ఏ అభ్యంతరము ఎవ్వరికీ ఉండదు. కానీ ఈ జ్ఞానం పుచ్చుకోవడానికి వాడికి గత జన్మ పుణ్యమనే అర్హత ఉంటేనే మన మార్గం కరెక్ట్ అని మన మార్గంలోకి వస్తాడు. అందుకే ఎవ్వరికి ఇస్తానన్న అర్హత లేకపోతే పుచ్చుకోడండి ఈ జ్ఞాన సంపద. అందుకే అందరికీ అందనిది, అందరూ పొందనిది జ్ఞానం ఒకటేనండి. గమనిస్తే ఇది అందరూ పొందలేరు, అందరికీ అందదు కూడా. ఇప్పుడు ఇంకా భూమి మీద జ్ఞానం తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలా నేర్చుకోవాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అంటే భగవంతుడు కృప లేదు వాళ్ళ మీద. వాళ్ళ జీవితంలో సద్గురు వచ్చినా అందుకోలేకపోయారు. అందుకే ఇది అందరికీ అందనిది ఈ జ్ఞానం, అందరూ పొందనిది. ఈ సంపద మన దగ్గర ఉంది. అందుకే మహాత్ములు ఎన్నో సందర్భాల్లో మనకు చెప్తారు, సంపదలు ఉన్నాయని సంబరపడకు. జ్ఞానం వల్ల నీకు ఎంత జ్ఞానం పెరుగుతుందో ఆ జ్ఞానం వల్ల నీకు ఆనందం దక్కుతుంది. కాబట్టి జ్ఞానం వల్లే నువ్వు సంబరపడు. ఇది శాశ్వతం, నిత్యం. ఇది అనిత్యం కాదు. సంపదలు ఈవేళ ఉండొచ్చు, రేపు నీ చేతుల్లోంచి అన్నీ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, తల్లిదండ్రులు ఆస్తులన్నీ బిడ్డలకు రాస్తారు. అప్పుడు మన చేతుల్లోంచి వెళ్ళిపోయినట్లే కదా. ఎంత సంపాదించినా మన దగ్గర ఏముంది?